హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మీకు కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా అండి. అది కూడా బ్యాంక్ నుంచి. ఐడిబిఐ బ్యాంక్లో మనకి డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. సో ఈ ఐడిబిఐ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగాలకు గొప్ప అవకాశం. ఐడిబిఐ బ్యాంక్ 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 20వ తారీఖు 2020 ఆఖరి తేదండి, లాస్ట్ డేటు. సో ఎవరైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉంటారో అప్లై చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ సంస్థ పేరు వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ అండి. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 676. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ చదివి ఉండి అందులో 60% మార్క్స్ వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 25 సంవత్సరాల లోపు వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీజు అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి 250 రూపాయలు. అలాగే మిగిలిన కేటగిరీ వారికి 1050 రూపాయలు. అలాగే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మే 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మే 20వ తారీఖుకి ముగుస్తున్నాయి అప్లికేషన్స్ అనేవి. అలాగే పరీక్షా తేదీ ఎప్పుడు? జూన్ 8, 2025న మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అర్హత అంటే ఏదైనా డిగ్రీ చదివి 60% మార్క్స్ ఉండి కంప్యూటర్లో మీకు గ్రిప్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ 20 to 25 ఇయర్స్ ఉండాలి. రిజర్వేటివ్ కేటగిరీస్కి వాళ్ళకి మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి అన్నారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆన్లైన్ పరీక్ష మీకు కండక్ట్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని జాబ్కి సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ మీరు ఐడిబిఐ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత కెరియర్ సెక్షన్లో జేఏఎం రిక్రూట్మెంట్పై మీరు లింక్ని క్లిక్ చేయాలి. తర్వాత ఆన్లైన్ ఫామ్ మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్నీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ ఫీజు అనేది మీరు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తారు. తర్వాత మీరు ఆన్లైన్ ఫీజు చెల్లించి చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేసి తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. సో ఇది మీరు అప్లై చేసుకోవాల్సిన విధానము. సో నేను ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అప్లికేషన్ లింక్ని మీకు ఇస్తాను. మీరు చెక్అవుట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో. అలాగే ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాయో చెప్తాను. అలాగే లాజికల్ రీజనింగ్, డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్. ఈచ్ మార్క్ వచ్చేసి 1 మార్క్ అండి. అలాగే నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామ్ యొక్క సిలబస్, మార్క్స్. అలాగే అప్లికేషన్ అనేది మనకి మే 8న స్టార్ట్ అయ్యాయి. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 28. ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 8, 2025న మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఐడిబిఐ బ్యాంక్ యొక్క జాబ్ నోటిఫికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఇది ఐడిబిఐ బ్యాంక్ యొక్క జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెప్పాను. ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.